పహల్గాం ఉదంతం ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. తక్షణం చర్చ జరపాలన్న విపక్షాల డిమాండ్లకు తలొగ్గి చర్చను మొదలుపెట్టింది అధికార పక్షం. ప్రభుత్వ వివరణను తీవ్రంగా తప్పుబడుతూ విపక్ష సభ్యుల నినాదాలతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం తరపున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్లు లోక్సభలో సుదీర్ఘంగా మాట్లాడి ప్రభుత్వ వాదనలను బలంగా వినిపించారు. ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా పార్లమెంట్లో విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని కాంగ్రెస్పై విమర్శలు గుప్పించడంతో సభలో ఆగ్రహావేశాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఓవైపు ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతూ ఉండగానే బీహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణపైన చర్చ జరపాలని విపక్ష సభ్యులు రాజ్యసభలో పట్టుబట్టారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడి చివరికి అర్ధాంతరంగా ముగిసింది. తొలుత లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చపై రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ ముమ్మాటికి చరిత్రాత్మకమైన సైనిక చర్య అన్నారు. ఉగ్రవాదంపై అత్యంత ప్రభావవంతమైన భారత విధానాన్ని ఈ ఆపరేషన్ ప్రపంచానికి చాటిందన్నారు. పాక్ పౌరులకు, వారి ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పక్కా ప్రణాళికతో ఈ ఆపరేషన్ కు పథక రచన జరిగిందన్నారు. కేవలం ఉగ్రవాదులకే భారీ నష్టం చేకూర్చామని వెల్లడించారు. हमने भगवान कृष्ण से सीखा है कि शिशुपाल की 100 गलतियां माफ की जा सकती है, पर अंत में धर्म की रक्षा के लिए सुदर्शन चक्र उठाना ही पड़ेगा। हमने पार्लियामेंट का अटैक सहा है अध्यक्ष महोदय, 2008 का मुंबई अटैक सहा है, झेला है, लेकिन अब हमने कह दिया है इनफ इज इनफ। अब हमने सुदर्शन चक्र उठा लिया है अध्यक्ष महोदय। ఆపరేషన్ సింధూర్ వేళ ట్రంప్, మోదీ మధ్య ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణ జరగలేదన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. అమెరికాతో వాణిజ్యానికి ఈ ఆపరేషన్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. భారత సైన్యం పాక్ నడిబొడ్డులోని బహవల్పూర్, మురుద్గేలోని స్థావరాలను నేలమట్టం చేయగలమని ఎవరైనా ఊహించారా అని ప్రశ్నించారు. పెహల్గాం దాడిని బ్రిక్స్, క్వాడ్ కూటములే కాదు ఎన్నో దేశాలు ఖండించాయన్నారు. Honorable Speaker, sir, there are 193 nations of the members of the United Nations. 193. Only 3, apart from Pakistan, opposed Operation Sindoor. Only 3. If you look through this period, and I would be very happy to share with the House the exact positions of various governments, overwhelmingly there was recognition that terrorism is unacceptable, that a country which has been attacked has a right to defend itself, and that India was doing exactly that. విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రసంగిస్తూ ఉంటే విపక్ష సభ్యులు పదే పదే అడ్డు తగిలారు. హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. మీ పార్టీలో విదేశీయుల అభిప్రాయాలకు ఎంతటి విలువ ఉందో ఇప్పుడే తెలుస్తోందన్నారు. మీ అభిప్రాయాలను పార్లమెంటుపై రుద్దకండి, విదేశీయులను నమ్మినందుకే విపక్షంలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తరఫున లోక్సభలో ఉపనేత గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకునే ఉద్దేశం మోదీ సర్కార్కు లేనట్లుంది. నిజంగా తిరిగి హస్తగతం చేసుకునే ఆలోచనే ఉంటే హఠాత్తుగా ఆపరేషన్ సింధూర్ను ఎందుకు ఆపాల్సి వచ్చిందని నిలదీశారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పీఓకేను స్వాధీనం చేసుకుంటామని ప్రశ్నించారు. क्यों हुआ? हम आदरणीय प्रधानमंत्री मोदी जी से जानना चाहते थे, अगर पाकिस्तान वाकई में अपने घुटने टिकने के लिए तैयार था तो आपने क्यों रुका? आप क्यों रुके और किसके सामने आप झुके? किसके सामने आपने सरेंडर किया? పెహల్గాం దాడితో పాక్ అమాయకుల ప్రాణాలు బలిగొందని వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్ర మూకలను పోషించే పాకిస్తాన్కు భారత్ ఆపరేషన్ సింధూర్తో బుద్ధి చెప్పిందన్నారు. జాతీయ భద్రతకు తీసుకునే అన్ని చర్యలకు వైఎస్ఆర్సీపీ మద్దతు ఉంటుందన్నారు. We applaud the Indian Armed Forces for their precise execution of Operation Sindoor, made possible by the integration of cutting-edge technology. The use of night vision drones, satellite tracking and modern guided weaponry ensured that every strike was swift, deliberate and accurate. The entire mission was completed in less than half an hour, catching Pakistani air defense systems completely clueless. పరస్పర గొడవలతో మధ్యాహ్నం సెషన్ లోపే సభ 2 సార్లు వాయిదా పడింది. తర్వాత సభ మొదలైనా మళ్లీ ఇదే పునరావృతమైంది. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తర్వాత సభ మొదలైనా విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలిస్తూ సభ జరగకుండా అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక సభను మంగళవారానికి వాయిదా వేశారు.